మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ సెలవు దినాన్ని ఈ రీతిగా చిన్న మందగా మమ్మల్ని సమావేశపరిచి అమూల్యమైన మీ మాటను మాకు వినిపింపజేయుచున్నందుకు మీకు స్తోత్రములు నాయన. మట్టి దేహాల్లో ఉన్న బలహీనులము నాయన ఆత్మ సంబంధమైన విషయములు ఆలోచించుతూ ఉంటుండగా నాయన శరీర బలహీనతను బట్టి మేము తొట్టిల్లిపోకుండా మీ ఆత్మ చేయు ఉపదేశాన్ని మనసు పెట్టి ఆలకించి ఆలోచించి మా జీవితాల్లో అవలంబించుకునేలాగున మీ కృపలో మీ స్వాధీనమందు మమ్మను కాచి కాపాడమని, మెరుగైన స్థితికి మమ్మను నడిపించమని, మా నిమిత్తం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మాదిరి చూపి విధేయుడుగా నిలిచి అమూల్యమైన తన దేహమందు ప్రవహించుచున్న రక్తపు బొట్టును ప్రతి చివరి బొట్టు వరకు మా నిమిత్తము చిందించి మాకు విమోచన ప్రసాదించిన మీ ప్రియ కుమారుడు మా పరమ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, గత వారము ఒక ముఖ్యమైన విషయాన్ని మనము ఆలోచించి ఉంటున్నాము. మన వాక్య ధ్యానము రోమీలకు రాసినటువంటి పత్రిక. గత వారం మనం చదివాం, కానీ అక్కడి వరకు మనము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే దాని యొక్క పరిచయాన్ని మనము చూసి ఉంటున్నాము గత వారము. కాబట్టి నేను రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19 నుండి నేనే చదువుతున్నాను. మీరందరూ కొంచెం ఆలకించండి, తర్వాత మనము కంటిన్యూ చేద్దాం దాన్ని. భక్తుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి ప్రత్యేకించి రాస్తూ ఏదో ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు సంఘస్థులకి. ఏంటన్నది మనము జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఎందుకంటే దానికి ఈ 19వ వచనం కంటే ముందు మనిషి యొక్క స్థితిని పౌలు గారు తెలియజేస్తున్నారు. మనిషి స్థితి ఎలా ఉందో చెప్పండి. ఆదాము నుండి పుట్టుకొస్తున్న వాళ్ళందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు చెప్పాలి? లేదు, మర్చిపోయి వచ్చాము అని అంటున్నారు మీరంతే. ఎక్కడ దాచుకున్నారు మీరు వాక్యాన్ని? ఆదాము హవ్వమ్మల నుండి పుట్టుకొస్తున్న జనాంగం అంతా కూడా ఏ స్థితిలో ఉన్నారు? మూల పాపం. చూడు, కరెక్ట్గా ఆన్సర్స్ రావట్లా. అంటే తుడిచేస్తున్నారు, మీరు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. మూల పాపముతో ప్రతి మనిషి ఉంటున్నాడు. మూల పాపం అనగా ఏమి? మొదటి పాపము యొక్క ప్రతిఫలమే మూల పాపము. మొదటి పాపము ఎవరికి సంబంధించింది? ఆదాము హవ్వమ్మలకు సంబంధించింది. ఎందుకంటే భూమి మీద మొట్టమొదట అపరాధులుగా నిలిచింది ఎవరు? ఆజంటే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఉంటున్నారు. కాబట్టి మొదటి పాపము వారిది. దాని నుండి వచ్చిన ప్రతిఫలమే మూల పాపం. మూల పాపానికి బాధ్యులు ఎవరు? వాళ్ళ నుండి పుట్టుకొస్తున్న వాళ్ళందరూ కూడా దేంతో పుట్టుకొస్తున్నారు? మూల పాపంతో. మళ్ళా నేను వచనాలను చూపించిన, ఎందుకంటే గత వారం చూపించేస్తాను మీకు. పెద్ద పెద్ద భక్తులే పలికి ఉంటున్నారు కదా. సో మూల పాపం ఉన్నవాడు, మూల పాపం ఉంటే ఏమవుతుంది చెప్పండి? మూల పాపాన్ని బట్టి కలిగేదేంటి? మూల పాపం ఉంటే ఏం చేస్తాము? అసలు పాపము బయటకు వస్తుంది. ఏంటండి ఇలాగున్నారు? మూల పాపాన్ని బట్టి ఏమొస్తుంది బయటికి? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. భక్తుడైనటువంటి యాకోబు గారు పలికిన మాట.
గర్భం ఎక్కడ? పాపానికి పునాది ఎక్కడ పడుతుంది? లోపల. ఎవరి లోపల? నా లోపలనండి. ఎవరి లోపల అంటే మనిషి లోపల నుండి బీజం అక్కడ ప్రారంభమై అది పరిపక్వమై ఏమొస్తుంది బయటికి? క్రియ, పాపపు క్రియ బయటకు వస్తుంది. తద్వారా మనకేమొస్తుందంటే ఆత్మీయ మరణం వస్తుంది. ఆత్మీయ మరణం అంటే దేవునితో ఉన్న సంబంధం. అంటే ఒక పదాన్ని వాడాను గత వారము, వీఆర్ డెడ్ ఆన్ అరైవల్, DOA. అంటే పుట్టుకతోటే మనము దేవునితో సంబంధం కలిగి పుడుతున్నామా, సంబంధం లేని స్థితిలో పుడుతున్నామా? అదేంటండి, పిల్లలు మంచోళ్ళు కదండి, పిల్లలు అమాయకులు. అమాయక స్థితిలో ఉన్నంత వరకు నీ మీద ఏ నేరము మోపపడదు. కానీ వాళ్ళలో ఏముంది? లోపల మూల పాపం ఉంది. పిల్లల్లో కూడా. అది ఎప్పుడు బయటకు వస్తుంది? మూల పాపము పెద్దయి మంచి చెడులను తెలుసుకునే స్థితికి ఎప్పుడైతే బిడ్డ ఎదుగుతాడో వాడిలో నుండి ఏ క్రియ బయటకు వస్తుంది? పాపపు క్రియ, దుష్క్రియ బయటకు వస్తుంది. అందుకే నేను అడుగుతాను, మనం పాపులము కాబట్టి పాపము చేస్తున్నామా, పాపము చేస్తున్నాము కాబట్టి పాపులమా? ఏది కరెక్ట్ చెప్పండి ఇప్పుడు? లేదు, మనం పాపులము కాబట్టే ఏ పాపము? మూల పాపము. ఇక చేయనది నేను కాదు కానీ నాలో ఉన్న పాపమే అది చేస్తుందని భక్తుడైనటువంటి పౌలు గారే పలికారు కదండి గత వారము రోమపత్రికలో. నేను మంచి చేయాలనే తలంపు నాకు వస్తుంది కానీ నా దేహం అలా చేయటం లేదు, వ్యతిరేకంగా పనిచేస్తుంది నా దేహం. ఎందుకంటే నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదను. నేను మంచి చేయక నేను చేయకూడదన్న చెడుని చేస్తున్నాను. అంటే నా దేహం నా కంట్రోల్లో లేదు. ఏదో వేరొక నియమము నా దేహాన్ని నడిపిస్తుంది. నా హృదయమందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు వేరే నియమము నన్ను లొంగ తీసుకుని దాంతో నన్ను చంపుతుంది అని భక్తుడు పలికినాడు. అలాగే దావీదు గారు పశ్చాత్తాపముతో చెప్పినటువంటి మాట ఏంటి? నేను పాపమందే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పాపములో పుట్టిన వాడను కదా. దావీదు మహారాజు గారు పలికినటువంటి మాట. కానీ యేసుక్రీస్తు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అంటే ఆయన ఒక్కరిలోనే ఆ మూల పాపము లేదు. ఎందుకు యేసుక్రీస్తులో మూల పాపం లేదు చెప్పండి? యేసుక్రీస్తులోనే ఆ ఒక్కరిలోనే మూల పాపం ఎందుకు లేదు? ఎందుకంటే ఆయన ఆదాము గర్భము నుండి పుట్టిన కాదు. ఆయన జన్మ ఎక్కడి నుంచి జరిగింది? పైనుండి ఆయన జన్మ జరిగింది. పరిశుద్ధాత్మ వలన జన్మించిన ఏకైక మనిషి ఎవరు? యేసుక్రీస్తు. క్లియర్గా ఉందా? సో ఇప్పుడు మనలో మూల పాపం ఉంది కాబట్టి పాపము చేయకుండా మనం ఉండలేకపోతున్నాం. ఎలాగుంది మనుషుల స్థితి? అక్కడ చెప్తున్నటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక, అంటే సంఘానికి రాస్తున్నాడు, 3వ అధ్యాయము. గత వారం మనం చదివి ఉన్నాం. ఎవరైనా చదువుతారా? 9వ వచనం నుండి. అలాగైనా ఏమందుము, ఎవరైనా మైకులు ఉన్నాయి కదండి, సరిగ్గా అందరికి వినపడాలి చదువుతుంటే, లేదా ఎవరికి అర్థం కాదు. ఇది పనిచేస్తున్నాయి మైకులు? ఎవరైనా సహాయం చేయండి. కాదు, యూదులేమి. నేను అక్కడ జాగ్రత్తగా చదవమన్నాను. అందరూ అన్నప్పుడు అలా అందరూ
ఆ, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని బెదకు వాడెవడును. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను. చాలు. ఇదంతా ఎవరిని గురించి? మన గురించి. ఎప్పుడు మన క్రీస్తులోనికి రాకముందు మన స్థితి ఇది. అందరూ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అంటే పాపము చేయకుండా ఎవ్వరూ ఉండలేకపోతున్నారు. ఎంత భయంకరంగా రాశాడు చూడండి మాటలు. అసలు న్యాయవంతుడు ఎవడు కూడా లేడు. ఎవరు? ఆదాము నుండి పుట్టుకొస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థితి ఇలాగుంది అని ఆ సంఘానికి తెలియజేస్తున్నారు పౌలు గారు. చేస్తూ ఒకవేళ దేవుడే నాతో వ్యాజ్యమాడితే నా పరిస్థితి ఏంటి అంటున్నాడు అనమాట. దేవుడు కనుక జడ్జ్, దేవుడు కనుక తీర్పు తీర్చాడు అనుకోండి, ఏమైపోతాం మనము అని మొదలు పెడుతున్నాడు. నేను చదువుతున్నాను ఇప్పుడు 19వ వచనం నుండి. ఓకే, ఎక్కడ మన 3వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక 19. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. చూడండి, ప్రతి నోరు మూయబడుతుందంట. అంటే దేవుని ఎదుట నోరెత్తి నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పగలనా నేను? నో ఛాన్స్. ఏలయనగా జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలు అబ్రహాము గర్భాన పుట్టించిన ఒక జనాంగము. వాళ్ళని ప్రత్యేకించుకుని దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రము దాటించి సీనాయి పర్వతం మీద మోషే గారికి దేవదూతల ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ అరణ్య మార్గములో వాగ్దాన భూప్రాంతానికి నడిపించాడు కదా. 40 సంవత్సరాల ప్రయాణము ధర్మశాస్త్రం. ప్రతిరోజు ఆ ప్రత్యక్షపు గుడారంలో ధర్మశాస్త్రాన్ని బోధించేవారు యాజకులు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దాన్ని పాటించాలి. పాటించడం అంటే దేంతో పాటించాలి? శరీరముతో పాటించాలి. అంటే శరీర క్రియలు చేయాలి. దాంతో ఆచారాలు, ఎన్నో పద్ధతులు ఉంటాయి ధర్మశాస్త్రంలో. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని ఎదుట ఏ మనుష్యుడైనా నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం ఉందని అంటున్నాడు అక్కడ. తీర్చబడడు అని స్పష్టం చేసేస్తున్నాడు. మరి ధర్మశాస్త్రమును బట్టి ఏ మనుష్యుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడనప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని? చెప్పండి, మనం ఆలోచిద్దాం. వాగ్దానం ఎవరికి ఇచ్చారు? కొంచెం మైక్ సౌండ్ పెట్టండి, ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది వాయిస్. మరి వాగ్దానం ఎవరికి ఇచ్చారు? అబ్రహాంకి. వాగ్దానం ఇచ్చిన ఎన్ని సంవత్సరాలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. పిల్లలు, షాన్ కమ్ హియర్. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాగ్దానం ఏమో
పితరుడైన అబ్రహాం గారికి చేశాడు. ఏంటి ఆ వాగ్దానము? నీ సంతానము వలన భూనివాసులందరినీ నేను ఆశీర్వదింపబోతున్నాను అని చెప్పిన తర్వాత, ఏ షరతులు లేని వాగ్దానం చేసిన తర్వాత, అంటే అబ్రహాము గారి గర్భాన్ని ఇస్సాకు, ఇస్సాకు గర్భాన్ని యాకోబు, యాకోబు గర్భాన్ని ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు సుమారు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికిన తర్వాత వారి మధ్యలో మోషేను పుట్టించి, మోషే ద్వారా అక్కడి నుండి విడిపించి తీసుకొస్తున్నాడు బయటికి. ఎక్కడికి? పితరుడైన అబ్రహాం గారు చేసిన వాగ్దాన భూప్రాంతానికి నడిపించబోతున్నాడు ఈ జనాంగాన్ని. అప్పుడు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చి, ఇది పాటించుకుంటూ మీరు వెళ్ళండి, మీ పితరుడికి నేను చేసిన ప్రమాణం చేసిన ఆ ప్రాంతానికి మిమ్మల్ని నడిపిస్తున్నాను, కాబట్టి మీరు ఈ ధర్మశాస్త్రాన్ని వెంబడించుకుంటూ పాటించుకుంటూ మీరు నడవాలి. కానీ ఎవరైనా నడవగలిగారా? ఎందుకు నడవలేకపోయారు? ఎందుకు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు అంటే ఏం చెప్తారు మీరు? ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 2 వెళ్ళారు కదా. మిగతా వాళ్ళందరూ అరణ్యములోనే సంహరింపబడ్డారు, చంపబడ్డారు దేవుని చేత. అంటే దేవుని ఉగ్రత అందరి మీదకి వచ్చేసిందా? వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ధర్మశాస్త్రాన్ని మీరారు, పాటించలేకపోయారు. ఎందుకు అని అడిగితే ఏమని చెప్తాను? ధర్మశాస్త్రాన్ని పాటించే స్థితిలో మనిషి లేడు, స్వతహాగా చేయలేడంట. అది ఎవరినో చూడొద్దు అంటున్నాను. అందుకే మీ పిల్లల్ని చూడండి, వాళ్ళు మీ మాట వినరు. మీరు ఏది చేయొద్దంటారో అదే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాడి స్థితి అది. ఎదుగుతున్నప్పుడు మీకు తెలిసిపోద్ది. మీ కుటుంబాన్ని మీరు పరిశీలించుకుంటే ఏ స్థితిలో నా బిడ్డ పెరుగుతున్నాడు, ఎందుకు నా మాట వింటలేదు అని ప్రతి తల్లి తండ్రి అనుకుంటారు. ఎందుకంటే వాడి స్థితి అది, వాడు లోపల ఉంది అది. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే వాడు పెరిగి పెద్ద అయినప్పుడు బయటకు వచ్చేస్తుంది. అది ఆ మూల పాపం యొక్క ప్రభావము అసలు పాపానికి దారి తీస్తుంది అన్నమాట. ఎప్పుడైతే అసలు పాపం అంటే క్రియ కింద అది బయటకు వస్తుందో వాడు దేవుని ఎదుట దోషిగా నిలబడిపోతున్నాడు. తద్వారా ఆవిడకు వచ్చేది ఏంటంటే ఆత్మీయ మరణము. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ దేవుడు వ్యాజ్యం ఆడితే ఏ ఒక్క నోరు కూడా తెరవలేరంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏలి అనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన ఎందుకు ఇచ్చాడు? పాపం అనగా ఎట్టిదో తెలియబడుతుంది. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? యాక్చువల్గా బ్లడ్ రిపోర్ట్. ఏంటది? బ్లడ్ రిపోర్ట్లో ఏం తెలుస్తుంది నీకు? నీ శరీరములో ఉన్న లోపాలన్నీ ఎక్కడ తెలుస్తున్నాయి? బ్లడ్ రిపోర్ట్లు. ఇదిగో రెఫరెన్స్ లెవెల్, ఇది నీకు తక్కువ ఉంది లెవెల్స్ అని ఏరో మార్కు కిందకి వేస్తారు, లేకపోతే ఎర్రగా రెడ్ మార్కులు ఉంటాయి మన బ్లడ్ రిపోర్ట్లో. అంటే పరిమితిలో లేదు లెవెల్స్, అంతేనా? బ్లడ్ రిపోర్ట్లో అదే కనపడుతుందా? బ్లడ్ రిపోర్ట్ నిన్ను స్వస్థపరచగలదా? బ్లడ్ రిపోర్ట్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు. ఆ డాక్టర్ ఆ బ్లడ్ రిపోర్ట్ని బట్టి నీలో ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, దీనికి ఈ మెడిసిన్ వాడాలని మెడిసిన్స్ రాస్తాడు కదా. ఆ మెడిసిన్స్ నేను క్రమముగా వాడి 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 అప్పుడు నయం అవుతాను ఆ వ్యాధి నుండి. ధర్మశాస్త్రం కూడా అంతే. ఏం చేసింది ధర్మశాస్త్రం వచ్చి? పాపం అనగా ఎట్టిదో మనుషులకు అంటే, ఒరే ఈ ఆజ్ఞ చేయమంటున్నాను నేను, నువ్వు చేయలేకపోతున్నావు అంటే నీ స్థితి అది అని చెప్పాడు దేవుడు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోదాము, దేవుని ఎదుటగా నీతిమంతుడుగా నిలబడదాము
అని ప్రయత్నించారు ఇశ్రాయేలీయులు. ధర్మశాస్త్రాన్ని పాటించేస్తున్నాను కదా, అయితే నేను నీతిమంతుడిని అని చెప్పుకోవటం మొదలుపెట్టాడు మనిషి. అంతే కదా. దానికి ఉదాహరణ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు దేవాలయంకి వచ్చి, నేను చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నాను, నువ్వు ఇదిగో ఉపవాసం చేయమన్నావు, వారానికి 3 సార్లు నేను ఉపవాసము చేస్తున్నాను, నా రాబడి అంతటిలో 10వ భాగాన్ని నీకు ఇచ్చేస్తున్నాను కానుకగా, 10వ భాగాలు. కాబట్టి నేను నీతిమంతుడిని, ఇదిగో ఈ పక్కనున్న సుంకరి వలె కూడా నేను లేనందుకు నీకు స్తోత్రాలని దేవుడు చెప్పాడు. చూడండి ఎలా చెప్పాడు స్తోత్రాలు అంటే, తనను తాను నీతిమంతుడుగా ప్రదర్శించుకుంటున్నాడు దేవుని ఎదుట. ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఇశ్రాయేలీయుడు. కానీ ఎవరు నీతిమంతుడుగా తీర్చబడి ఆ మందిరం నుండి వెళ్ళారు? సుంకరి. ఎవరైతే పశ్చాత్తాపడ్డాడో, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను దేవా కరుణించుము అని ప్రార్థన చేశాడు. చూడండి, ఆ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. చూసారా ఎలాగుందో పరిస్థితి. అంటే ఇశ్రాయేలీయులు ఏ స్థితికి వెళ్ళిపోయారు చూడండి, అదే తెలియజేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ధర్మశాస్త్రమును బట్టి ఎవ్వరు కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా అంటే ఇప్పుడు నీతి ధర్మశాస్త్రమును బట్టి దొరకదు అని చెప్తున్నాడా లేదా? నీతి ఎలా బయలుపడుతుంది? ఇప్పుడు ఎలా బయలుపరచబడుతుంది? ధర్మశాస్త్రమునకు వేరుగా. వేరుగా అంటే ఏంటి? అక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది చూడండి, రైచియస్నెస్ ఇస్ రివీల్డ్ అపార్ట్ ఫ్రమ్ ద లా. అంటే ధర్మశాస్త్రము ద్వారా నీకు నీతి దొరకదు. ధర్మశాస్త్రమునకు వేరుగా నీకు. జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఎందుకు స్లోగా చదువుతున్నానంటే మీరు ఆలోచిస్తారని స్లోగా చదువుతున్నాను. అక్కడ ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అంటే ఆదాము నుండి పుట్టుకొస్తున్న వాళ్ళలో ఎవడైనా నీతిమంతుడిగా దేవుని ఎదుట నిలబడగలుగుతున్నాడా? లేడు. ఇప్పుడు ధర్మశాస్త్రం సంబంధం లేని వ్యక్తి ద్వారా, అంటే ఆదాము హవ్వముల గర్భము ద్వారా పుట్టని వాని ద్వారా ఇప్పుడు నీతి బయలుపరచబడబోతుంది. అంతే. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. ఎందుకు వేరుగా వస్తుంది అంటే ధర్మశాస్త్రము వలన నీతి దొరకదు. నీతి సాధించుకోలేడు మనిషి. ఎందుకంటే మనిషి స్వతహాగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే స్థితిలో లేడు. ఎందుకు లేడంటే మూల పాపంతో ఉన్నాడు. మూల పాపంతో ఉన్నవాడు ఖండితంగా ఏం చేస్తాడు? పాపమే చేస్తాడు, మేలైనది చేయడు. అందుకే ఏమనుంటుంది ఎఫెసీ పత్రికలో, మీ అతిక్రమముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంటే మన స్థితి ఏంటి చెప్పండి? ఆదాము గర్భము నుండి పుట్టుకొచ్చిన మనందరి స్థితి ఏంటి? చచ్చిన స్థితి. చచ్చిన మనిషిలో స్పందన ఉంటుందా? చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తిలో పశ్చాత్తాపం కలుగుతుందా? మళ్ళా నా ప్రశ్నలు జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు నేను పాపము చేసి చచ్చిన స్థితిలో ఉన్నాను. ఏ చచ్చిన స్థితిలో? భౌతికంగా బ్రతికే ఉన్నాను, కానీ ఆత్మీయంగా మరణించున్నాను. ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్న మనిషిలో పశ్చాత్తాపం అనే స్పందన కలుగుతుందా?
కలుగుతుందా కలగదా? అంటే నీ అంతటి నువ్వు వాక్యాన్ని గ్రహించేసుకుని పశ్చాత్తాపడిపోయి నీ పాపాన్ని నువ్వు తెలుసుకుని నీ అంతటి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేయగలవా? రాలేవు. ఎందుకంటే నా స్థితి చచ్చిన స్థితి. చచ్చిన వ్యక్తిలో ఏ స్పందన ఉండదు, మృతుడు అంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేవుని దగ్గరికి ఎలా రాగలడు? మరి ఆదాము హవ్వముల గర్భము నుండి పుట్టుకొచ్చిన నేను నా అంతటి నేను దేవుని సన్నిధిలో నిలబడగలనా? ఇప్పుడు చూడండి, కీర్తనలు గత వారం చదివాము. కీర్తనలు 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కీర్తనలు 24వ అధ్యాయము మొదటి 3. ఇంకా షార్ప్ చేయి తమ్ముడు, మైక్ వాల్యూమ్ బాగాలేదు. కీర్తనలు 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఓకే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? చాలు. అంటే మనము దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే నా ఎంతటి నేను దేవుని సన్నిధిలో నిలబడలేను. ఎందుకంటే నేను పరిశుద్ధుడను కాదు. పరిశుద్ధుడు కానివాడు పరిశుద్ధుడైన దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నిలబడలేడు. ఇంకొక వచనం కూడా చూద్దాం. 143వ వచనము, దావీదు కీర్తన 143 మొదటి 2 వచనాలు. నా ప్రార్థన ఓకే ఓకే. నీ సేవకునితో వ్యాజ్యం ఆడద్దు అంటే నీ సేవకుని మీద తీర్పు తీర్చొద్దు నాయన అంటున్నాడు దేవుడితో. సజీవులలో ఒకడును నీ సన్నిధిని మరలా సజీవులలో ఒకడును నీ సన్నిధిని ఎంత ఎలాగుందో చూడండి వాక్యము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా, అంటే ఆ స్థితిలో మనిషి లేడు. అదేనా వాక్యం చెప్తుంది? ఇంకేమైనా అర్థమవుతుందా మీకు అక్కడ? సజీవులలో అంటే బ్రతుకున్న వారిలో ఎవడు కూడా నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఇది మనిషి స్థితి. ఎవరి స్థితి? మూల పాపంతో పుట్టుకొస్తున్న వాళ్ళందరి స్థితి ఇదే. నీతిమంతుడుగా ఎంచబడే అవకాశం మనిషికి లేదు. ఎందుకంటే మనిషిలో నీతి లేదు. నీతి లేని మనిషి నీతి గల దేవుని సన్నిధిలో నిలబడగలడా? చూసారా? అంటే ఈ స్థితి మనకు తెలియదండి. తెలియకే మనం వృతలేక వేస్తూ ఉంటాం. ఎంత దయనీయమైన స్థితిలో చూడండి. అంటే నేను దేవుని సన్నిధిలో నిలబడే అవకాశమే లేదు. భక్తుల పరిశుద్ధాత్ముడు రాయించిన గ్రంథం. నీ సన్నిధిలో ఎవడైనా, అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేయగలనా దేవుడికి? దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? నీతిమంతుల ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. లేకపోతే నువ్వు మొరపెట్టినా ఉపయోగం లేదు, ఆలకించడు. ఎందుకంటే రూల్ అది. అనీతిమంతుడు వచ్చి దేవుడికి మొర్ర పెట్టే అవకాశము లేదు. నువ్వు అసలు దేవునికి ప్రార్థన చేయాలంటే నీ చచ్చిన స్థితిలో నుండి నువ్వు మొదట బ్రతికి రావాలి బయటికి. బ్రతికొస్తేనే నువ్వు మొర్ర పెట్టగలవు. చచ్చిన స్థితిలో ఉన్నంత వరకు నువ్వు దేవునికి మొర్ర పెట్టలేవు. నీ మొర్ర ఆలకింపబడదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏ నరుడు కూడా నీతిమంతుడుగా ఎంచబడడు. ఇది ఫిక్స్ అన్నమాట.
అంటే ఇప్పుడు మరి ఎలాగ దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పండి? సంఘంలోకి వచ్చేస్తున్నామంటే అంత సింపుల్గా వస్తున్నాం అనుకుంటున్నారా మీరు? ఏదో 4 గోడల మధ్యన కూర్చుని వారానికి 2-3 గంటలు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతే అది దేవుని సన్నిధి అనుకుంటున్నారా? నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన సన్నిధిలోనే మసులుకోవాలా. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మరలా వచ్చే వారం వచ్చేస్తానంటే ఇలాగ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేవు. ఎక్కడ చెప్పదు బైబిల్లో. సంబరం జరిగే చోటకి వెళ్ళిపోతున్నావేమో, ఏ ప్రయోజనము ఉండదు, ఏమీ ఉండదండి, ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బైబిల్ని కరెక్ట్గా ధ్యానిస్తే తెలిసిపోద్ది మీకు అది. కానీ ఇక్కడికి రానివ్వడు మిమ్మల్ని అపవాది. సంబరం దగ్గరికి పంపుతాడు మిమ్మల్ని. అక్కడ సంబరం ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, వెళ్ళిపోతాం అక్కడికి. కళ్ళు మూసుకుపోతాయండి. ఏ టయాన్ని మాడిపోతామో మనకి తెలీదు. అలా చిటికలో మాయమవుతున్నారు మనుషులు. ఇంకెక్కడ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. సొదొమ గుమర్రా నుండి బయటకు వచ్చిన లోతు భార్య నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవతతో చెప్పినా కూడా ఏం చేసింది? చూసింది, వెళ్ళలేకపోయింది. అది సాదృశ్యంగా దేవుడు చూపించాడు. నువ్వు విడిచి వచ్చిన దానికి మరలా వెళ్ళకూడదు. అంటే పరలోకం వెళ్ళటం ఎంత కష్టమో చూడండి ఈ లెక్కల్లో. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి ఎలాగ వస్తున్నాం అనేది మనము ఒకసారి వెళ్దాం. మరలా రోమీ పత్రికకి వెళ్ళిపోదాం. చూడండి ఎలా ఉందో. అక్కడ విప్పుతాడు సంఘానికి, ఎంత బాగుంటుంది చూడండి. అది ఎక్కడాగా మనం 3వ అధ్యాయము 21, 3వ అధ్యాయము రోమీలకు రాసినటువంటి పత్రిక. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా ప్రవక్తలను అది యేసుక్రీస్తు. అంటే నీతి ఎలా దొరుకుతుందో చూడండి మనకి. అది అంటే నీతి యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అందరూ అని చదవాలి ఎప్పుడు కూడా. అందులో నేను ఉన్నాను అని చదవాలి, అప్పుడు బాగా వస్తుంది మీనింగ్. అందరూ ఓకే, ఇంకా చదివే చదివేయండి. చాలు ఏం అర్థం అవ్వలేదు మీకు, నాకు అర్థమైంది. చదివేశారు, ఏదో టెక్స్ట్ బుక్ చదువున్నాడు చదివేశారు. ఏమన్నా అర్థమైందా? ఎంత కష్టం. చదవటానికే ఆవేశం అవుతుంది మనకి, చదవటానికే ఆవేశం అవుతుంది. అవునా కదా? ఇంకెక్కడికెక్కడికి వెళ్తుంది? ఆయన పౌలు గారు ఆయన రాసిన లాంగ్వేజ్ అండి, అయ్యి బాబు మహామహులకే బుర్ర తిరిగిపోద్ది అనమాట. ఇప్పుడు దాన్ని విప్పాలి. ఆ విప్పే బాధ్యత ఇదిగో బోధకులుగా నిలబడిన వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట. బోధకులైన మీకు మరీ కఠినమైన శిక్ష ఉందంట. ఇప్పుడు దాన్ని నేను విప్పాలి, ఎందుకంటే ఇప్పుడు సంఘానికి అర్థం కాలేదు నాకు తెలిసి. ఏం చెప్పుకొస్తున్నాడంటే మనుషులు చాలా దుర్మార్గులుగా దుష్టులుగా ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడిపోతున్నాము అని అనుకుంటున్నారు. కానీ అది సంభవము కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే స్థితిలో మనిషి లేడు అని చెప్పుకుంటూ ఇట్లుండగా
ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అనడా లేదా? అంటే ఎవరి ద్వారా బయలుపరచబడుతుంది? ఎవరి ద్వారా నీతి బయలుపరచబడింది? యేసుక్రీస్తు ద్వారా అని చెప్పండి. ఆయన ద్వారానే కదా మనకి నీతికి లభించింది. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము గారు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఎప్పుడు ఎంచబడ్డాడు? నాకు ఈ మైకి చాలా స్ట్రెయిన్ అవుతుంది తమ్ముడు, బాగలేదు. చాలా స్ట్రెయిన్ అవుతుంది వాయిస్. మన మైకులు ఏమైనాయి? ఇది మందేనా? హలో, షార్ప్గా రావాలి, ఎంత స్ట్రెయిన్ రావకూడదు వాయిస్. వచ్చే వారం నుండి రోషన్ ఉండడు అంటే శాంపుల్ చూపిస్తున్నారా? వచ్చే వారం నుండి నేను చెప్పను అలా అయితే. హలో హలో, షార్ప్ చేసి వాల్యూమ్ కరెక్ట్గా చూడు. హలో హలో. ఇప్పుడు ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. అది యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడింది ఈ లోకానికి. అంటే ఇప్పుడు ఏ మనిషి అయినా దేవుని జగత్తుకు ఆలకించిందమ్మా, ఏ మనిషి అయినా ఇప్పుడు దేవుని సన్నిధిలోకి రావాలంటే మొట్టమొదటగా నీతిమంతుడుగా తీర్చబడాలి. కండిషన్ అది. దేవుడు వ్యాపారం చేసేవాడు కాదు. మనం వ్యాపారం చేస్తాం, మనం బేరం ఆడతాం, కానీ దేవుడు చేయడు, బేరం ఆడ్డావు. ఇప్పుడు ఆయన సన్నిధిలోకి నేను రావాలంటే మొట్టమొదటిగా నేను నీతిమంతుడిగా తీర్చబడితే తప్ప సన్నిధిలోకి ఎంటర్ అవ్వలేను. అసలు ఎంట్రన్సే దొరకదు నాకు. ఇప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చి నేను మొర్ర పెట్టాలంటే మొట్టమొదటగా చచ్చిన స్థితిలో ఉన్న నేను బ్రతికింపబడి దేవుడి చేత నీతిమంతుడిగా ఎంచబడి ఆయన సన్నిధిలోకి వచ్చి నిలబడి నేను మొరపెట్టుకోవాలి, దేవునికి ప్రార్థించుకోవాలి. ఇప్పుడు ఎవరి ద్వారా నేను వెళ్ళగలను సంఘంలోనికి, దేవుని సన్నిధిలోనికంటే యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన ద్వారానే దేవుని నీతి ఈ లోకానికి బయలుపరచబడింది. ఎందుకంటే ఆయన అతీతుడు. ఆయన అబ్రహాం లేదా ఆదాము గర్భము ద్వారా పుట్టినటువంటి వాడు కాదు. ఆయన పరలోకము నుండి పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. ఆయనలో మూల పాపము లేదు. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వాడు. కాబట్టి ఆయన చివరి వరకు నీతిమంతుడిగా నిలబడి దేవునికి విధేయుడిగా ఉండి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చిన వాడు తన శరీరము ద్వారా. అర్థమవుతుందన్నమాట. ఎందుకు ఆయన నెరవేర్చగలిగాడంటే సంపూర్ణముగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడ్డాడు. ఆయన దేహము పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడింది. ఆయన ధర్మశాస్త్రాన్ని 100% నెరవేర్చి దాని ద్వారా లభించిన నీతిని సాధించి దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడ్డాడు. అందుకే ఆయన దేహంలో ప్రవహించిన రక్తము పరిశుద్ధమైనదిగా దేవుడి చేత అంగీకరింపబడింది. మనుషుల పాపాలని తీసివేయటానికి ఆ ఒక్క మనిషిలో ఉన్న రక్తమే అవసరమైంది. ఇప్పుడు ఆయన శిలువ మీద రక్తాన్ని చిందించి మనందరి పాపాలను తీసివేయటానికి కారకుడయ్యాడు. అవునా కదా? ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసమును బట్టి ఆ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడుగా ఎంచబడి సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నాడు. అర్థమైందా? అవ్వలేదా? నేను అర్థం చేయించడానికి ఎంత కష్టపడి చెమటలో వచ్చి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆయన సన్నిధిలోనికి రావాలంటే ఎవరైతే నీతిని సాధించారో ఆ యేసు ప్రభువుని
ఆ యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచితే నా విశ్వాసమే నీతిగా నాకు ఎంచబడుతుంది. కానీ మొట్టమొదటిగా నీతిమంతుడిగా ఎవరు ఎంచబడ్డారు? అబ్రహాము గారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అబ్రహాము గారు దేవుని నమ్మే టయానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారా? అప్పటికి ఇస్సాకు లేడు, యాకోబు లేడు, 12 గోత్రాలు లేవు, యోధా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు లేడు. అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం అబ్రహాము గారు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము గారు నీతిమంతుడిగా ఎలా ఎంచబడ్డాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. నమ్మటం అంటే విశ్వాసం ఉంచటం. అబ్రహాము ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? చెప్పండి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు. అదేంటి, అప్పటికి యేసుక్రీస్తు రాలేదు కదా అంటారు. అప్పటికి యేసుక్రీస్తు రాలేదు కదా, మరి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఎలా ఉంచాడు? యేసుక్రీస్తు లేకుండా ఎవ్వరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడరు. దేవుని చేత నీతిమంతుడుగా ఎంచబడిన వాడు ఆయన సన్నిధిలో నిలవలేడు. ఇప్పుడు అప్పటికి అబ్రహాం గారు ఉన్న టయానికి యేసుక్రీస్తు ఇంకా రాలేదు కదా, ఎందుకంటే ఆయన గర్భంలో నుండి ఆయన రాబోతున్నాడు. అందుకే ఆయనకి ఇవ్వబడిన వాగ్దానములు ఏమని చెప్తాడు దేవుడు? నీ సంతానము వలన భూనివాసులందరినీ నేను ఆశీర్వదింపబోతున్నాను. ఆ సంతానం ఎవరో కాదు. ఎవరు? నమ్మాడా యేసుక్రీస్తుని? విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాను. ఏమని నమ్మాడు? దేవుడు తన కుమారుడైన ఇస్సాకుని దేవుడు మృతులను సహితము సజీవులుగా లేపగలగ శక్తిమంతుడు అని దేవుడు నమ్మాడు. దేవుడిని నమ్మాడు అబ్రహాము గారు. ఇస్సాకుని సాదృశ్యంగా 3వ దినాన్ని పొందుకుని తన ఇంటికి వెళ్ళాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. అంటే అబ్రహాము గారు కూడా ఎవరి మీద ఉంచిన నమ్మకాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? యేసుక్రీస్తు. ఎందుకంటే నీ గర్భంలో నుండి రాబోతున్నాడు నా కొడుకు అని ముందుగానే చెప్పాడు దేవుడు అబ్రహాంకి. చూడండి ఎలా ఉంటుంది వాక్యము. అంటే ఆదాము హేబేలు అర్పించిన బలిలో యేసుక్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. అందుకే ఆ బలిని దేవుడు అంగీకరించాడు. అంటే హేబేలు కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాడు. హేబేలు ఎప్పుడండి? ఆదాముకి పుట్టిన తొలి సంతానము, కయ్యిన తర్వాత. అంటే ఆదాము మొదలుకుని యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఎంచబడిన వాళ్ళు కూడా ఎవరి మీద విశ్వాసమును బట్టి నీతిమంతులుగా ఎంచబడ్డారు? యేసుక్రీస్తు మీద ఉన్న నమ్మకాన్ని బట్టి నీతిమంతులుగా. అంటే యేసుక్రీస్తు లేకుండా దేవుని ఎదుట నిలబడే స్థితి ఉందా మనకి? లేదు, ఎప్పుడూ లేదు. ఇది బైబిల్ యొక్క సారాంశం. ఇప్పుడు సిలువ మీద, అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఉచితముగా కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు. మీరు కాలు ఎగరేసి నా క్రియల వలన నేను దేవుడి దగ్గరకు వచ్చేస్తున్నాను, నా క్రియల వలన నేను దేవుడి ఎదుట నీతిమంతుడిగా నిలబడుతున్నాను, నా క్రియలను బట్టి నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతాను అని ఎప్పుడు కూడా నువ్వు అతిశయపడవద్దు. ఇది కేవలము ఉచితముగా దేవుని కృపను బట్టి నీకు లభిస్తుంది. అందుకే ఆయన కరుణాధారముగా వచ్చాడంట. కరుణాధారం, అక్కడ అదే పదం ఉపయోగించాడు చూడండి. అది యేసుక్రీస్తుని అందలి. ఎక్కడ చదవము? 26వ వచనము. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. కరుణాధారము ఏంటది? ఆ పదం ఏంటి? ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి. సిలువను చూడగానే ఎన్ని ఏమంటారు? అయ్యి కమ్మల ఎన్ని
నిలువ కమ్మే, అడ్డ కమ్మే. సిలువలో రెండే కదా ఉంటాయి. ఈ రెండు గుర్తు పెట్టుకోండి, నిలువ కమ్మే, అడ్డ కమ్మే. రెండు పదాలు ఉంటాయి. రక్షణ మనకి ఎలా వస్తుందంటే ఉచితంగా వస్తుంది, ఫ్రీ. ఎందుకంటే నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, దేవుడు బ్రతికించి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు రక్షణ మార్గంలో. ఇప్పుడు ఈ రక్షణలో రెండు పదాలు ఉంటాయి, మైండ్లో పెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోకండి. మీరు సంఘములో ఉన్నంత వరకు మీరు దీన్ని మర్చిపోకూడదు. ఇంగ్లీష్లో ఆ బైబిల్లో రెండు పదాలు వాడేవారు, ప్రొపీషియేషన్, ఎక్స్పియేషన్. కంగారు పడకండి, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పట్లేదు నేను. ప్రొపీషియేషన్, తెలుగులో ఉండవు ఆ పదాలు. ప్రొపీషియేషన్ అండ్ ఎక్స్పియేషన్ అంటే రెండు జరుగుతున్నాయి మనకు రక్షణలో. అసలు నేను ఆయన సన్నిధిలోకి వచ్చి నిలబడాలి. నిలబడటానికి నేను నీతిమంతుడిగా కనబడితే తప్ప ఆయన సన్నిధిలో నిలబడలేను. నాలో ఏ నీతి లేదు. ఇప్పుడు ఎవరిలో దొరుకుతుంది నాకు నీతి? యేసుక్రీస్తులో దొరుకుతుంది. యేసుక్రీస్తులో దొరికిన నీతి ధర్మశాస్త్రాన్ని బట్టి దొరికిందా, ధర్మశాస్త్రానికి వేరుగా దొరికిందా? వేరుగా దొరికింది. ఎందుకంటే ఆయనలో దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ రూట్లో వెళ్ళకండి, ఈ రూట్లో రండి. యేసుక్రీస్తు ద్వారా మీకు నీతి దొరుకుతుంది. అంటే నీతిమంతుడుగా లేని నన్ను నీతిమంతుడుగా ఎంచుతున్నాడు దేవుడు. అంటే నాకు లేని నీతి నేను ఆపాదించుకుంటున్నాను. ఎడిషన్, కలపటం. ఏం కలుపుకుంటున్నాను నేను? నాది కాని నీతిని నేను కలుపుకుంటున్నాను. దేవుడు ఇస్తున్నాడు నాకు. ఎలా కలుగుతుంది నాకు? విశ్వాసం ఉంచటం ద్వారా యేసుక్రీస్తు నీతిని నాకు అప్లై చేసేస్తున్నాడు దేవుడు. దాన్నే ఇంగ్లీష్లో ఇంప్యూటెడ్. అమ్మా మీకు అర్థం కాదు, దయచేసి మీరు అస్సలు డిస్టర్బ్ అవ్వకండి. చాలా కీలకమైన విషయం ఇది. యేసుక్రీస్తు నీతి నాకు ఆపాదించబడుతుంది. ఏం పడుతుంది? ఆపాదించడం అంటే ఏంటి? నాకు అప్లై అవుతుంది. అర్థమైందా? కలుపుతున్నాడు దేవుడు. నాకు అప్లై చేస్తున్నాడు యేసుక్రీస్తు నీతిని. ఆ నీతిని బట్టి నేను సంఘంలోకి వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి నిలబడుతున్నాను. దీన్నే ప్రొపీషియేషన్ అంటారు. అంటే నాది కాని దాన్ని నేను తీసేసుకుంటున్నాను ఫ్రీగా. ఎవరి దగ్గర నుంచి? ఎలా దొరుకుతుంది? ఉచితంగానే. ఎలాగా? విశ్వాసమును బట్టి. అదే అబ్రహాముకు చూపించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే పదం కనబడుతుంది అక్కడ, మర్చిపోకండి. ఎంచబడెను. ఎంచబడటం అంటే ఎంచబడ్డాడు దేవుని చేత నీతిమంతుడుగా. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి నీతి తీసుకున్నాడు అబ్రహాము? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచటం ద్వారా నీతిని తీసుకున్నాడు అన్నమాట. అప్పటిక క్రియ జరగలేదు, సిలువ క్రియ జరగలేదు, కానీ విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు అంటే ఉచితంగా మీకు రక్షణ దొరుకుతుంది. మీరు ఎంటర్ అవుతున్నారు సంఘంలోకి ఫ్రీగా. ఇందులో మీ ఏ పని మీద లేదు అసలు. కేవలం నమ్మరు, వినటం వలన మీకు విశ్వాసం కలిగింది. తద్వారా యేసుక్రీస్తుని గూర్చిన మాట వలన మీకు విశ్వాసము కలిగి, ఆ విశ్వాసమును బట్టి మీకు నీతి అప్లై అయిపోతుంది. సో నీతి సంఘంలో మీరు కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది అర్థమయ్యే విషయం కాదు. మీకు రక్షణ మూల్యం అర్థం అవ్వలేదు అనుకోండి, మీరు ఖండితంగా వెళ్ళరు పరలోకం. షూర్, డెఫినెట్గా చెప్తాను నేను. అది వెళ్ళరు, నరకానికి వెళ్ళిపోతారు మీరు. అశ్రద్ధ చేయకండి. మాట వినబడుతున్నప్పుడు అస్సలు మీ మైండ్ థాట్ కూడా మారకూడదు. అలా పట్టుకోవాలి. నేను వారం అంతా దీని గురించి ఎంత తపస్సు చేసి వస్తానో తెలుసు ఇక్కడికి, సంఘానికి ఎలా చెప్పాలి ఇదని. నిన్న అదిగో ఫేస్బుక్లో ఎవరో వీడియోలు డిలీట్ చేసేసారని బాధపడింది. నేను అన్నాను, ఇక్కడ కనుక మీరు దాచుకుంటే ఇక్కడి నుంచి ఎవడు దొంగతనం చేయలేడు. అందుకే దేవుడు ఏమన్నాడు? వాక్యాన్ని ఎక్కడ దాచుకోవాలి? హృదయం మీద ముద్రించుకోమంటున్నాడు దాన్ని. అక్కడి నుంచి ఎవడు దొంగతనం చేయలేడు.
ఇక్కడ పెట్టుకోండి వాక్యాన్ని. ఇక్కడ పెట్టి ఇలా వదిలేసుకుని వెళ్ళిపోతే ఏం ఉపయోగం అంటున్నాను దాని గురించి. ఉపయోగం ఉండదు. సంఘానికి వచ్చారని మీరు ఇలా నిలబడిపోవాలా. ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా మీరు కదలరు. అప్పుడు మీకు విశ్వాసము మీకు వృద్ధి చెందుతూ వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే ఇది ప్రారంభము. తర్వాత పాపముతో నేను ఎంటర్ అయిపోయాను. నాలో పోయిందా పాపము? ఇప్పుడు నేను ఎప్పుడైతే నీతిమంతుడిగా ఎంచబడి దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడుతున్నానో పరిశుద్ధుడిని అయిపోయానా? అవ్వలేదు. పరిశుద్ధుడిగా ఎంచబడి లోపలికి ఎంటర్ అయ్యానంతే. మరి తర్వాత ఏం జరగాలి? నాకు నాలో ఉన్న మలినమంతా పోవాలి. ఇది సెకండ్ రూల్. మలినంతో నేను వెళ్ళలేను పరలోకానికి. అందుకే సంఘములో వాక్యము ద్వారా దేవుడు ఉతక స్నానము చేసి వధువుని సిద్ధపరచుకుంటున్నాడు. రేపు వరుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె ఎలాగా అలంకరింపబడి వరుడు కోసం ఎదురు చూస్తాదో అలాగే సంఘం ఉండాలంట. అది ఎలా సాధ్యమంటే వాక్యము ద్వారా సాధ్యం అవుతుంది. అందుకే ఈ వాక్యం అనేది మనలను శుద్ధి చేస్తుంది. నశించిపోవు సువర్ణము అగ్ని చేత ఏమనుంటుంది అక్కడ? నశించిపోవు సువర్ణము అగ్ని చేత శుద్ధీకరింపబడినట్టు మన విశ్వాసము ద్వారా, శ్రమల ద్వారా కూడా మనం ఏమవుతుంది? మన విశ్వాసము వృద్ధి చెందుతుంది. ప్రతిసారి అంటే మొన్నటి కంటే ఇప్పుడు నువ్వు మెరుగ్గా ఉండాలి, దిగజారిపోకూడదు. ఇప్పుడు ఎంటర్ అయిన నేను సమాధానపరచబడి ఎంటర్ అయిన తర్వాత నాలో ఉన్న మలినాన్ని అంతా తీసేయాలి దేవుడు. దీన్నే ఎక్స్పియేషన్ అంటారు. ఎక్స్పియేషన్ అంటే తీసివేయటం. ప్రొపిషియేషన్ అంటే కలపటం. ఏం కలిపాడు? నాది కాని నీతిని నాకు కలిపాడు దేవుడు. ఇప్పుడు సంఘంలో నిలబడిన నేను దినదినము నాలో ఉన్న మలినాన్ని తీసేసుకుని శుద్ధీకరింపబడాలి. దీన్నే తీసివేయటం అంటే మనలో ఉన్న ఆ మూల పాపాన్ని తీసేయాలి. మూల పాపాన్ని తీస్తేనే కానీ నేను పరిశుద్ధుడిగా ఉండలేను, బ్రతకలేను. మూల పాపంతో ఉన్నవాడు పాపం చేయకుండా ఉండలేడు. ఈ మూల పాపం వెంటనే పోతుందంటే పోదు. ఎవరినో కాదు, మీలో ఉన్న బలహీనతలను మీరు ఆలోచించుకుంటే తెలిసిపోద్ది. క్రీస్తుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అయ్యాం కదా మీకు? అన్ని వీక్నెస్లు వెళ్ళిపోయినాయా మీకు? ఇంకా ఉన్నాయా? లెక్క లేనన్ను ఉంటాయి. లెక్క పెట్టుకోండి. మీలో చెడు అలవాట్లు, దురలవాట్లు, వీక్నెస్లు అంత తేలిగ్గా పోవు మనలో నుండి. కొన్ని సంవత్సరాలు పడతాయంట ఈ పోవటానికి. ఎప్పుడు తప్పుడు అభిప్రాయంలోకి రాకండి. నా ఎంత నీతిమంతుడు లేడు, నా ఎంత పరిశుద్ధుడు లేడు అన్న ఆలోచన రావటమే తప్పు. చివరి వరకు మనము నిలబడగలగాలి. ఎప్పుడు కూడా అతిశయములకు వెళ్ళకూడదు. నాకు రక్షణ ఎలాగొచ్చేస్తుంది, అలాగొచ్చేస్తుంది, ఇల్లు పనులు చేస్తున్నాను, సంఘంలో ఉద్ధరించేస్తున్నాను నేను. సువార్త అనేది ఇతరులకు చెప్పేయటం కాదు, నీకు సువార్త, నాకు సువార్త. ఇక్కడ నేను చెబుతున్నానంటే మొదట నాకు అప్లై చేసుకోవాలి ఇది. అంతేకాని సంఘానికి చెప్పేస్తాను, సంఘంలో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు, నేను దుష్టుడిగానే మిగిలిపోతాను. అలా గనక నేను ఆలోచించుకుంటే చాలామంది అనుకుంటారు సువార్త ఇతరులకే. ఏంటి ఇతరులకే చెప్పేది? మొదట నువ్వు మారు. ఇప్పుడు కలిసి అది కలుపుతున్నాడు. యేసుక్రీస్తు నీతిని మనకు అప్లై చేసి మనలో ఉన్న పాపాన్ని తీసివేస్తున్నాడు స్లోగాను. అదే ఎక్స్పియేషన్. ఎక్స్పియేషన్ అంటే టు రిమూవ్, టు గెట్ రిడ్ ఆఫ్, ఎక్సిట్, బయటికి పంపిస్తున్నాడు. ఆ డోర్ దగ్గర ఏం రాస్తారు? ఎక్సిట్. చూడండి అక్కడ ఉంది ఎక్సిట్. ఎక్సిట్ అంటే టు రిమూవ్ ఇట్, తీసివేయాలి. ఆ మూల పాపాన్ని తీసివేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మూల పాపముతో నేను పరిశుద్ధుడిగా. ఎందుకంటే పౌలు గారు ఏమంటారు?
ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము, అది ఉచితముగా మీకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఎవడు అతిశయింపకూడదు. మరొక భక్తుడు ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము. మరి క్రియలు ఎలాగొస్తాయి? మూల పాపం ఉన్న వాళ్ళ నుంచి మంచి క్రియలు వస్తాయా? రావు. ఇప్పుడు క్రియలు లేకుండా నీ విశ్వాసం మృతం అంటున్నాడు మరొక భక్తుడు. ఏ క్రియలై? అసలు క్రియలు బయటకు రావాలి. అంటే మూల పాపాన్ని తీస్తే తప్ప నీలో సత్క్రియలు బయటకు రావు. చూడండి ఎలా కనెక్ట్ అయిందో. ఆ మూల పాపాన్ని తీసి, అందుకే ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? అపవాది క్రియలను లయము చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనలో ఉన్న మూల పాపాన్ని తీసివేసి మనలను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడి సంఘంలో మరి ఆయన పర్యవేక్షణలో నడుస్తుంది. అంటే వాక్యం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోండి, ఎంత విలువైందో. మనల్ని మనం చూసుకుంటే తెలిసిపోతుందండి ఏ స్థితిలోంచి మనం వెళ్తున్నామో. మీకు ఏ భయం ఏదమ్మా చెబుతున్నాను నేను. వాక్యములో ఇలా స్థిరులుగా ఉన్నప్పుడు మీకు ఏ భయం ఏదో. నేను ఇంక దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనే నమ్మకము ప్రతిరోజు పెరిగిపోతుంది మీకు. అందుకే తపస్సు చేయాలండి వాక్యాన్ని పట్టుకొని. చూడండి, తూర్పు పడమరకు ఎంత దూరమో ఏమని రాశాడు అక్కడ? 119వ కీర్తన 11వ వచనం చూడండి, ముగించుకుందాం, మన టైం అయింది. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండున్నట్టు. చదవండి, వాక్యం చదివి దద్దరిల్లిపోవాలి. ఎక్కడ ఉంచుకోవాలి వాక్యాన్ని? హృదయములో. ఎందుకు వాక్యము హృదయములో ఉండాలి? నీ ఎదుట నేను పాపం అనగానేమి? అసలు పాపము, క్రియ. పాపపు క్రియ రాకుండా ఉండాలంటే హృదయములో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఎప్పుడైతే నువ్వు హృదయంలో ఉంచుకుంటూ ఉంటావో నీలో ఉన్న మూల పాపం కూడా స్లోగా ఏమవుద్ది? తరించుకుపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. మూల పాపాన్ని బయటికి, అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూడండి సూత్రాలు ఎలాగున్నాయి దేవుడు చెప్పిన. హృదయం శుద్ధి కాకపోతే దేవుడిని చూసే అవకాశము లేదు. హృదయం శుద్ధి అంటే మూల పాపాన్ని తీసేయటమే, అదే హృదయ శుద్ధి. నోటితో చెప్పడం కాదు, నోటితో చెప్పడం సులువు, కానీ చేయటం చాలా కష్టం. ఒక్కసారి ఆలోచించుకుని మీరు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఇక్కడ వింటమే కదమ్మా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు భోజనం ఎలాగైతే చేస్తున్నామో దేవుని మాటను కూడా అలాగే భుజించాలి మనం. అలా చేయగలిగితే నిజంగా ఈ మూల పాపాన్ని తీసేసుకుని రోజు మీరు మంచి క్రియలు ఏలయనగా మీరు వాటిని చేయనట్టు ముందుగా మీ కొరకు నిర్ణయింపబడిన సత్క్రియలు చేయుటకై మీరు దేవుని యందు నూతన సృష్టిగా మరలా సృజింపబడి ఉన్నారు యేసుక్రీస్తునందు. సత్క్రియలు చేయడానికి మనల్ని దేవుడు మరలా సృష్టించుకున్నాడంట క్రీస్తులో. కాబట్టి నిజంగా మనము సత్క్రియల ద్వారా శుద్ధీకరింపబడి దేవుని ఎదుట నీతిని ఇప్పుడు మనం సాధించుకోవాల. నీతిని యేసుక్రీస్తు ఎలాగైతే సాధించాడో ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత సంఘములో ఉంటూ శుద్ధి చేయబడుతూ మనము కూడా నీతి క్రియల వలన దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే రేపు క్రీస్తు రాబోతున్నప్పుడు ఆయన ఎలాగున్నాడో మనము కూడా అలాగే ఆయన్ని చూడాలని వాక్యములు ఉంటుంది. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ శ్రద్ధతో శుద్ధీకరింపబడుతూ మనము చివరికి అందరము కలిసి దేవుని సన్నిధిలో చిరకాలం ఉండేటట్టు ఆయన సన్నిధిలో మనము చేరాలని ఆశిస్తూ ఈ మాటలు ఇక్కడితో ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మా సృష్టికర్త, మా రక్షణకర్త, మా ఆశ్రయదుర్గమ్మ, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనములు నాయన. మీ వాక్యం ఎంతో గంభీరమైంది దేవా, పలకటానికే మాకు శక్తి చాలటం లేదు నాయన. దుష్టుడు తీసివేయటానికి ఉన్నాడు నాయన, కానీ మీరు మమ్మల్ని శుద్ధి చేయటానికి మీ అమూల్యమైన మాటను మాకు అందిస్తున్నారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సంఘాన్ని, చిన్న మందని మీ హస్తాల కింద భద్రపరచండి దేవా. చెప్పగలిగాను నాయన, నాలో శక్తి లేకపోయినా చెప్పగలిగే ప్రయత్నం నేను చేస్తున్నాను నాయన. నా నోటి ద్వారా ఏదన్నా తప్పు జారితే నన్ను క్షమించండి దేవా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. హృదయాల్ని మార్చండి దేవా. మీ చిత్తమైతే నాయన ఈ కొయిట్లో మేము ఉన్నంత వరకు నాయన అమూల్యమైన మీ మాటలు మా హృదయం నిండా నింపుకొని మీ ఎదుట సత్క్రియల ద్వారా నాయన శుద్ధీకరింపబడి పరిశుద్ధపరచబడి మీ కుమారుని యొక్క రాకడకు సిద్ధపడిన వధువు సంఘములాగా మమ్మల్ని నిలబెట్టమని, శుద్ధి చేయమని మీ చేతులకు మేము సమర్పించుకుంటూ, మా నిమిత్తము త్వరలో మీరు పంపనైన మీ ప్రియ కుమారుడు, మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.